హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు డ్రీమ్స్ డే క్లాస్ ఛానల్. ఈరోజు ఒక మంచి స్టోరీతో ముందుకు రావటం అనేది జరిగింది. ఆ స్టోరీ ఏంటంటే తెనాలి రామకృష్ణకు సంబంధించినటువంటి ఒక కథ. ఈ కథ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. మరి ఆ కథను చెప్పుకోవడానికంటే ముందు మీరు అందరూ కూడా వీడియో కింద లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక ఆలస్యం చేయకుండా మనము ఈ యొక్క వీడియో లోపలికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాము. ఒకప్పుడు మనం నివసిస్తున్నటువంటి ఈ యొక్క తెలంగాణ, ఆంధ్ర, మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాన్ని శ్రీకృష్ణ దేవరాయల వారు అనేటువంటి రాజు పరిపాలించేవారు. దీన్నే మనం విజయనగర సామ్రాజ్యంగా పేర్కొనటం అనేది జరిగేది. అలాంటి శ్రీకృష్ణ దేవరాయల వారు ఒకరోజు సభలోకి వచ్చిన మరుక్షణమే సభలో ఉన్నటువంటి అష్టదిగ్గజ కవులను ఉద్దేశించి ఒక ప్రశ్న అడగటం అనేది జరుగుతుంది. మరి ఎప్పుడు ఆ యొక్క సమావేశం లోపల ఆ కవులు ఇచ్చేటువంటి ప్రశ్నలకు వివిధ రకాల వ్యక్తులు సమాధానం చెప్తే, ఆ రోజు మాత్రము రాజు వేసినటువంటి ప్రశ్నకు అక్కడ ఉండేటువంటి కవులు సమాధానం చెప్పవలసినటువంటి పరిస్థితి ఏర్పడటం అనేది జరిగింది. మరి శ్రీకృష్ణ దేవరాయల వారు అక్కడ ఉన్నటువంటి అష్టదిగ్గజ కవులను ఉద్దేశించి ఏ ప్రశ్న అడిగాడు, ఆ ప్రశ్నకు అక్కడ ఉన్నటువంటి అష్టదిగ్గజ కవులు ఏ రకమైనటువంటి సమాధానం చెప్పారో మనం ఈ యొక్క స్టోరీలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. శ్రీకృష్ణ దేవరాయల వారు ఏం ప్రశ్న అడిగారంటే, అష్టదిగ్గజ కవులను ఉద్దేశించి, కవులారా, మీరందరూ కూడా ఈరోజు నాకు ఒక 5 అక్షరాల పదాన్ని చెప్పాలి. అంతేకాకుండా ఆ 5 అక్షరాల పదానికి సరైనటువంటి అర్థము ఉండాలి. అంతేకాకుండా ఆ 5 అక్షరాల పదంలో ఉన్నటువంటి ప్రతి అక్షరము కూడా వేరే భాషకు సంబంధించిన అక్షరమై ఉండాలి. అంతేకాకుండా ఆ 5 అక్షరాలకు ఒకే రకమైనటువంటి అర్థము రావాలి అనేటువంటి ప్రశ్న శ్రీకృష్ణ దేవరాయల వారు అక్కడ ఉన్నటువంటి అష్టదిగ్గజ కవులను అడగటం అనేది జరిగింది. మీ అందరికీ మళ్ళీ చెప్తున్నా, బాగా ఏనండి. వాళ్ళు చెప్పాల్సినటువంటి జవాబు ఏంటంటే, ఒక 5 అక్షరాల పదాన్ని చెప్పాలి. ఆ 5 అక్షరాల పదంలో ఉన్నటువంటి ప్రతి అక్షరము కూడా వేరే భాషకు సంబంధించిందై ఉండాలి. అందులో చెప్పినటువంటి అక్షరంలో అక్కడ చెప్పినటువంటి అక్షరాలకు సంబంధించి ప్రతి అక్షరానికి కూడా ఆ భాషలో, అంటే మిగిలిన ఆ 5 అక్షరాలు కూడా అన్ని భాషలలో ఒకే రకమైనటువంటి అర్థం వచ్చేటట్టుగా ఆ యొక్క పదాన్ని చెప్పాలి. మరి ఆ యొక్క 5 అక్షరాలను కలిపితే ఏర్పడేటువంటి పదానికి కూడా సరైనటువంటి మీనింగ్ ఉండేటట్టుగా జవాబు చెప్పమని శ్రీకృష్ణ దేవరాయల వారు అక్కడ ఉన్నటువంటి అష్టదిగ్గజ కవులను ఉద్దేశించి ఆ యొక్క ప్రశ్న అడగటం అనేది జరిగింది. ఈ ప్రశ్న అడిగిన మరుక్షణమే అక్కడ ఉండేటువంటి అందరూ కవులు కూడా ఒకరి ముఖాన్ని ఒకరు చూసుకోవటం మొదలు పెట్టారు. ఎవరికి కూడా ఆ యొక్క ప్రశ్నకు సరైనటువంటి సమాధానం తెలియకపోవడంతో ఎవరు కూడా ఆ యొక్క ప్రశ్నకు సమాధానం చెప్పడానికి ముందుకు రాకపోయేసరికి శ్రీకృష్ణ దేవరాయల వారు ఈ విధంగా అంటారు, ఈ ప్రశ్నకు సమాధానం చెప్పేటువంటి తెలివైన వ్యక్తులు ఈ యొక్క సభలో లేరా అని అడిగిన మరుక్షణమే ఆ సభకు ఆలస్యంగా వచ్చినటువంటి తెనాలి రామకృష్ణుడు వేగంగా పరిగెత్తుకుంటూ సభలోకి వచ్చి, రాజుగారు, ఈ యొక్క ప్రశ్నకు నేను సమాధానం చెప్తాను రాజుగారు అని తెనాలి రామకృష్ణ గారు ఆ యొక్క సభకు పరిగెత్తుకుంటూ వచ్చి ఆ యొక్క ప్రశ్నకు సమాధానం ఏ విధంగా చెప్తాడో ఇప్పుడు మనం తెలుసుకుందాం. సభలోకి వచ్చినటువంటి తెనాలి రామకృష్ణుడు రాజుగారికి ఈ విధంగా ఆ యొక్క ప్రశ్నకు సమాధానం చెప్పడం మొదలు పెట్టారు. మొదట ఏం చెప్పారంటే, రాజుగారు, నేను నిన్న రాత్రి మా ఇంటి ముందు ఉన్నటువంటి పశువుల కొట్టంలో పడుకున్నాను. నేను పడుకున్న తర్వాత అర్ధరాత్రి సమయం లోపల విపరీతమైనటువంటి చల్లని గాళ్ళు వీయటం అనేది జరిగింది. అంతేకాకుండా భయంకరమైనటువంటి ఉరుములతో కూడుకున్నటువంటి శబ్దాలు కూడా వినబడ్డాయి. అదే సమయంలో ఆ కొట్టంలో కట్టేసినటువంటి ఆవు కూడా గట్టిగా అరుస్తుంది. ఆ ఆవు అరుస్తున్నటువంటి శబ్దానికి నాకు నిద్రలోంచి మేలుక వచ్చి నా పక్కలో పడుకున్నటువంటి మా బావమరిదిని లేపి, ఒరే, ఆవు అరుస్తుంది చూడరా, ఒకసారి వెళ్ళి చూసిరాపు అని చెప్తే మా బావమరిది అక్కడికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత మా బావమరిది నాకు ఈ విధంగా అక్కడి నుంచి అరుస్తూ ఒక మాట చెప్పాడు. ఆ మాట ఏంటంటే, బావా మన యొక్క ఆవు ఈనింది అని చెప్తాడు. చెప్తే అప్పుడు తెనాలి రామకృష్ణ ఉండి, ఏ ఆవురా బావా అని ఇక్కడ నుంచి సమాధానం చెప్పటం అనేది జరుగుతుంది. ఇదే మీరు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం అని తెనాలి రామకృష్ణ గారు శ్రీకృష్ణ దేవరాయల గారికి చెప్తారు. కానీ ఈ విధంగా దీనికి సంబంధించినటువంటి వివరణ ఇవ్వమని శ్రీకృష్ణ దేవరాయల వారు తెనాలి రామకృష్ణ గారిని అడిగితే అప్పుడు తెనాలి రామకృష్ణ గారు ఈ విధంగా చెప్తారు, ఏ ఆవురా బావా అనేది మీరు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానము. మరి దీనికి సరైన వివరణ ఏంటంటే, ఏ అనేటువంటి పదానికి అర్థము మరాఠీ భాషలో రా అని అర్థం. ఆవో అనేటువంటి హిందీ పదానికి హిందీ లోపల కూడా రా అనే అర్థం. రా అనేటువంటి తెలుగు పదానికి తెలుగులో కూడా రమ్మనే అర్థం. బా అనేటువంటి కన్నడ పదానికి కన్నడలో కూడా రా అనే అర్థం.
వా అనేటువంటి తమిళ పదానికి తమిళంలో రా అనేటువంటి అర్థం వస్తుంది. అంటే ఈ యొక్క 5 అక్షరాలకు ఆయా భాషలలో ఒకే రకమైన అర్థం రావటం అనేది జరుగుతుంది. అంతేకాకుండా ఈ యొక్క 5 అక్షరాలు కూడా వేరే భాషకు సంబంధించినటువంటి అక్షరాలే. అంతేకాదు ఈ యొక్క 5 అక్షరాలను కలిపితే వచ్చేటువంటి అర్థము కూడా అర్థవంతమైనటువంటి మీనింగ్ వస్తుంది. ఏ ఆవురా బావా అంటే ఏ ఆవురా బావా అనేటువంటి మీనింగ్ వస్తుంది. ఏ అంటే మరాఠీలో రమ్మని అర్థము, ఆవు అంటే హిందీలో రమ్మని అర్థము, రా అంటే తెలుగులో రమ్మని అర్థము, బా అంటే తమిళంలో రమ్మని కన్నడలో రమ్మని అర్థము, వా అంటే తమిళంలో రమ్మని అర్థం. ఇట్లా 5 అక్షరాలకు ఒకే రకమైనటువంటి అర్థము. ఆ 5 అక్షరాలు కలిపితే కూడా ఒక అర్థవంతమైనటువంటి మీనింగ్ వచ్చేటట్టుగా తెనాలి రామకృష్ణ గారు శ్రీకృష్ణదేవరాయల వారు అడిగినటువంటి ప్రశ్నకు ఈ విధంగా సమాధానం చెప్పడం అనేది జరిగింది. దాంతో సభలో ఉన్నటువంటి అందరు వ్యక్తులు కూడా వాళ్ళ యొక్క కరతాల ధ్వనులతోటి తెనాలి రామకృష్ణ గారిని మెచ్చుకోవటం అనేది జరిగింది. ఇలా చాలా వరకు అంతు చిక్కనటువంటి అనేక రకాల ప్రశ్నలకు సమాధానాలు చెప్పి తెనాలి రామకృష్ణ గారు అక్కడ శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో ఉన్నటువంటి అష్టదిగ్గజ కవులలో ఒక ప్రముఖమైనటువంటి కవిగా పేరు పొందటం అనేది జరిగింది. అంతేకాదు ఒకసారి ఒక విదేశీయుడు వచ్చి కూడా ఇక్కడ ఇంకొక రకమైన ప్రశ్న అడగడం అనేది జరిగింది. అదేంటంటే ఒకరోజు ఒక ఎలుక ఏనుగుని తన నోటితో లాక్కొని ఒక రంధ్రం లోపలికి తీసుకువెళ్ళింది. ఇది ఎలాగో చెప్పండి అని ఆ సభకు హాజరైనటువంటి ఒక విదేశీ వ్యక్తి ఈ ప్రశ్న అడగడం అనేది జరిగింది. ఏమని అడిగాడంటే, ఒకరోజు ఒక ఎలుక ఏనుగుని తన నోటితో పట్టుకుని రంధ్రం లోపలికి లాక్కెళ్ళింది అని ఒక విదేశీయుడు ప్రశ్న అడగడం అనేది జరిగింది. దాంతో అక్కడ ఉండేటువంటి అష్టదిగ్గజ కవులందరూ కూడా ఆశ్చర్యానికి లోనయ్యారు. ఎలక ఏంటి, ఎలక ఏనుగుని రంధ్రం లోపలికి లాక్కెళ్ళడం ఏంటి, అసలు ఇది సాధ్యము కాదు కదా, ఇది ఏ రకమైనటువంటి ప్రశ్న అని అందరూ సందేహంలో మునిగిపోతే ఎవరు కూడా ఈ యొక్క ప్రశ్నకు సమాధానం చెప్పడానికి ముందు రాకపోతే అప్పుడు తెనాలి రామకృష్ణ ఆ యొక్క సమావేశానికి హాజరయ్యి ఆ విదేశీయుడు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం ఈ విధంగా చెప్తాడు. ఖచ్చితంగా మీరు అడిగినటువంటి ప్రశ్న సరైనదే. ఎలుక ఏనుగు తలను పట్టుకుని రంధ్రం లోపలికి లాక్కెళ్ళింది. అది ఎలా అంటే, ఒక రోజు ఒక ఇంట్లో 2 పిల్లలు చదరంగం ఆడుకుంటూ చదరంగం ఆడడం పూర్తయిపోయిన తర్వాత ఆ యొక్క పావులన్నింటినీ కూడా ఒక డబ్బాలో వేసి మూసి వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ఒక పై భాగంలో పెట్టిన తర్వాత అందులో ఉన్నటువంటి ఒక ఏనుగు అనేటువంటి ఒక పావు కింద పడిపోతే ఆ ఏనుగు అనేటువంటి పావును ఎలుక తన నోటితో పట్టుకుని రంధ్రం లోపలికి లాక్కొని వెళ్ళటం అనేది జరిగింది. ఇది ఎలుక ఏనుగుని రంధ్రం లోపలికి లాక్కెళ్ళినటువంటి సన్నివేశంగా చెప్పుకోవచ్చు. ఇలా ఎంతో మంది అడిగినటువంటి అంతు చిక్కనటువంటి ప్రశ్నలకు అన్నిటి కూడా తెనాలి రామకృష్ణ గారు తన తెలివితో సమాధానం చెప్పి అక్కడ ఉండేటువంటి అందరి వ్యక్తులని అబ్బురపరచడం అనేది జరిగింది. ఇది తెనాలి రామకృష్ణకు సంబంధించినటువంటి 2 ఇంట్రెస్టింగ్ స్టోరీస్ గా మనం చెప్పుకోవచ్చు. సో ఈ యొక్క కథలు మీ అందరికి బాగా నచ్చినావని నేను అనుకుంటున్నాను. ఈ యొక్క కథలు మీ అందరికి బాగా నచ్చినట్టయితే వీడియో కింద లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను. అప్పటి వరకు అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఎవ్రీవన్.